సౌండ్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. హాయ్ పిల్లలు, మనం ఇంగ్లీష్ నేర్చుకోబోతున్న పద్ధతిని ఫోనిక్స్ అంటారు. ఫోనిక్స్ పద్ధతి అంటే స్వరంపై ఆధారపడి భాషను చదివే పద్ధతి. ఈ వీడియోలో నేను 26 అక్షరాల స్వరాలు చెప్పబోతున్నాను. పిల్లలు గుర్తుంచుకోండి, ప్రతి అక్షరానికి ఒక పేరు ఉంటుంది, అలాగే ఒక స్వరం ఉంటుంది. అక్షరం అంటే లెటర్. ఇకపై నేను అక్షరం అని పలకను, లెటర్ అనే చెప్తాను. మనం ఇంగ్లీష్ తప్పులు లేకుండా చదవాలంటే లెటర్స్ పేరు, అవి పలికే తీరు మనకు తెలిసి ఉండడం చాలా ముఖ్యం. రండి, ఇప్పుడు నేను ప్రతి అక్షరం పేరు మరియు దాన్ని పలికే తీరు వివరిస్తాను. సౌండ్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. మొదటి భాగం ఓవెల్స్, రెండో భాగం కాన్సోనెంట్స్. ఓవెల్స్ అంటే అచ్చులు, కాన్సోనెంట్స్ అంటే హల్లులు. సౌండ్ ఆఫ్ కాన్సోనెంట్స్ పార్ట్ 1. పిల్లలు, ఈ వీడియోలో వాటి పేరులోనే వాటి స్వరం కూడా దాగి ఉండే కొన్ని కాన్సోనెంట్స్ గురించి నేను మీకు వివరించబోతున్నాను. కాబట్టి వాటి స్వరాలు గుర్తుపెట్టుకోవడం మనకు చాలా సులభం. పిల్లలు, ఈ అక్షరం పేరు భి మరియు దాని స్వరం భ. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే బి యొక్క స్వరం భ, దాని స్వరం దాని పేరులోనే దాగి ఉంది. పేరు బి, స్వరం భ. తరువాత కాన్సోనెంట్ చూద్దాం. ఈ అక్షరం పేరు డి, దాని స్వరం డ. శ్రద్ధగా వినండి, పేరు డి, స్వరం ఢ. దాని స్వరం దాని పేరులోనే దాగి ఉంది. తరువాతి కాన్సోనెంట్ చూద్దాం. తరువాత కాన్సోనెంట్ ఎఫ్. ఈ అక్షరం పేరు ఎఫ్, దాని స్వరం ఫ. శ్రద్ధగా వినండి, పేరు ఎఫ్, స్వరం ఫ. అది దాని పేరులోనే దాగి ఉంది. రండి తరువాతి అక్షరం చూద్దాం. అక్షరం జే. ఈ అక్షరం పేరు జే, దాని స్వరం జ. తరువాతి అక్షరం. ఈ అక్షరం పేరు కే, పేరు కే మరియు స్వరం ఖ. ఈ అక్షరం పేరు ఎల్ మరియు దానిలోనే దాగి ఉన్న స్వరం ల. ఈ అక్షరం పేరు ఎం మరియు దాని స్వరం మ. తరువాతి అక్షరం ఎన్. పిల్లలు, ఈ కాన్సోనెంట్ పేరు ఎన్ మరియు దీని స్వరం న. పేరు ఎన్, స్వరం న. ఈ అక్షరం పేరు పి, దాని స్వరం ఫ. ఆర్. ఆర్ యొక్క పేరు ఆర్ మరియు దాని స్వరం ర. ఇది దాని పేరులోనే దాగి ఉంది. పేరు ఆర్, స్వరం ర. ఎస్. పేరు ఎస్ మరియు దీని స్వరం స. టి మరియు దీని స్వరం ఠ. వి. ఈ కాన్సోనెంట్ స్వరం ఫ. ఎక్స్ మరియు ఈ అక్షరం యొక్క స్వరం ఎక్స్. చివరి కాన్సోనెంట్ చూద్దాం. ఈ కాన్సోనెంట్ పేరు జెడ్ మరియు దీని స్వరం ఝ. పేరు జెడ్, స్వరం ఝ. సౌండ్ ఆఫ్ కాన్సోనెంట్స్ పార్ట్ 2. పిల్లలు, దీనికి ముందు వీడియోలో మనం వాటి పేరులోనే వాటి స్వరం దాగి ఉన్న కాన్సోనెంట్స్ గురించి నేర్చుకున్నాం. అందువల్ల వాటి స్వరాలు గుర్తుపెట్టుకోవడం చాలా సులువు. పిల్లలు, ఈ వీడియోలో మనం వాటి పేరులోనే వాటి స్వరం దాగి ఉండని కాన్సోనెంట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. పేరు వేరు మరియు దాని స్వరం వేరు. మొదటి కాన్సోనెంట్ సి. పిల్లలు, సి యొక్క స్వరం సా కాదు, కానీ అది ఖ అవుతుంది. జాగ్రత్తగా వినండి. పేరు సి మరియు దాని స్వరం ఖ అవుతుంది. క్యాట్లోని ఖ. క్యాట్ అంటే అద్దం పిల్లి లేదా క్యాప్లోని ఖ. క్యాప్ అంటే అద్దం టోపీ. తరువాతి అక్షరం చూద్దాం. అక్షరం జీ. జీ యొక్క స్వరం ఘ అవుతుంది. ఝ కాదు, ఘ. గిఫ్ట్లోని ఘ. గిఫ్ట్ అంటే అద్దం బహుమతి లేదా గన్లోని ఘ. గన్ అంటే అద్దం తుపాకీ. తరువాతి కాన్సోనెంట్ చూద్దాం. హెచ్. పిల్లలు, హెచ్ యొక్క స్వరం హ. గమనించండి, హెన్లోని హ. హెన్ అంటే అద్దం కోడిపెట్ట లేదా హ్యాట్. హ్యాట్లోని హ. హ్యాట్ అంటే అద్దం టోపీ. తరువాతి కాన్సోనెంట్ క్యూ. పిల్లలు, క్యూ యొక్క స్వరం ఖ. క్వీన్లోని ఖ లేదా క్వాక్లోని ఖ అని కూడా అనవచ్చు. క్వీన్ అంటే అద్దం రాణి. క్వాక్ అంటే బాతులు చేసే శబ్దం. తరువాతి కాన్సోనెంట్ చూద్దాం. డబ్ల్యూ మరియు దీని స్వరం వ. వ్యాక్స్లోని వా లేదా పూల్లోని వా.
పిల్లలు, వ్యాక్స్ అంటే అర్థం మైనం, ఊల్ అంటే అర్థం ఉన్ని. తరువాత అక్షరం వై. పిల్లలు, ఈ అక్షరం పేరు వై మరియు దీని స్వరం య. ఎస్లోని యా పేరు వై మరియు స్వరం య. పిల్లలు, ఇప్పుడు నేను మిగిలిన 5 స్వరాల పేర్లు, వాటి అక్షరాలు మరియు వాటి శబ్దం గురించి చెప్పబోతున్నాను. పిల్లలు, ఈ 5 స్వరాలు అంటే ఇంగ్లీష్లో ఓవెల్స్. ఇంగ్లీష్లో 5 ఓవెల్స్ ఉంటాయి. ఏ, ఈ, ఐ, ఓ మరియు యు. పిల్లలు, ఈ ఓవెల్స్కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఓవెల్స్ను మనం ఇంగ్లీష్ భాషకు సంబంధించి హీరోలు మరియు విలన్స్ 2 విధాలుగా చెప్పవచ్చు. మీరు అనుకోవచ్చు, హీరో మరియు విలన్ ఎందుకని? రండి, నేను మీకు చెబుతాను. పిల్లలు, ఇంగ్లీష్ భాషలో ఈ ఓవెల్స్ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇంగ్లీష్లో చాలా ఎక్కువ పదాల్లో ఈ ఓవెల్స్ వస్తాయి. మనకు ఈ ఓవెల్స్ శబ్దం తెలియకపోతే ఇంగ్లీష్ పదాలు చదవడం మనకు బాగా కష్టమవుతుంది. కాబట్టి మనం వీటిని హీరో అంటాం. మరి వీటిని విలన్ అని ఎందుకంటారని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. వీటిని విలన్ అనడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈ ఓవెల్స్కు 1 కంటే ఎక్కువ శబ్దాలు ఉంటాయి. శ్రద్ధగా వినండి. ఈ ఓవెల్స్కు 1 కంటే ఎక్కువ శబ్దాలు ఉంటాయి. కాబట్టి ఈ ఓవెల్స్తో ఏర్పడే పదాలు చదవడం కొంచెం కష్టం అవుతుంది. కానీ మీరు బాధపడకండి, మీకోసం మేము ఒక సులభమైన విధానాన్ని కనిపెట్టాం. ముందుగా నేను ప్రతి ఓవెల్కు ఉన్న వేరువేరు శబ్దాలు తెలియజేస్తాను. తరువాత అందులో ఏ శబ్దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. రండి, మొదటి ఓవెల్ చూద్దాం. పిల్లలు, ఈ ఓవెల్ పేరు ఏ మరియు దీనికి 4 శబ్దాలు ఉన్నాయి. మొదటి శబ్దం యా. యాంట్లోని యా. పిల్లలు, ఇక్కడ యా శబ్దానికి తెలుగులో అక్షరం లేనందువలన ఇక్కడ దాని దగ్గరగా ఉన్న అక్షరం తీసుకున్నాను. కానీ దాన్ని ఉచ్చరించేటప్పుడు యా అనే ఉచ్చరించాలి. రెండవ శబ్దం ఆ. కార్లోని ఆ. మూడవ శబ్దం ఆ. బాల్లోని ఆ. మరియు 4వ శబ్దం ఏ. లేడీలోని ఏ. పిల్లలు, ఇవి ఏ అక్షరానికి సంబంధించిన 4 శబ్దాలు. ఇప్పుడు తర్వాతి ఓవెల్ చూద్దాం. తర్వాతి ఓవెల్ ఈ. ఈ యొక్క మొదటి శబ్దం ఏ. ఎగ్లోని ఏ. రెండవ శబ్దం ఆ. పర్క్లోని ఆ. మూడవ శబ్దం ఈ. జీరోలోని ఈ. తర్వాతి ఓవెల్ చూద్దాం. తర్వాత ఓవెల్ ఐ. పిల్లలు, ఐ అనే స్వరానికి 3 శబ్దాలు ఉంటాయి. మొదటి శబ్దం ఈ. ఇంక్లోని ఈ. రెండవ శబ్దం ఆ. బాడ్లోని ఆ. ఇక మూడో శబ్దం ఐ. ఐడియాలోని ఐ. తర్వాతి స్వరం ఓ. పిల్లలు, ఓ అనే స్వరానికి 4 శబ్దాలు ఉంటాయి. మొదటి శబ్దం ఆ. ఆరెంజ్లోని ఆ. రెండవ శబ్దం ఆ. వరల్డ్లోని ఆ. మూడో శబ్దం ఓ. రోల్లోని ఓ. మరియు 4వ శబ్దం ఆ. కౌలోని ఆ. తర్వాతి స్వరం చూద్దాం. తర్వాతి స్వరం యు. యు స్వరానికి 3 శబ్దాలు ఉంటాయి. మొదటి శబ్దం ఆ. అంబ్రెల్లాలోని ఆ. రెండో శబ్దం ఉ. పుల్లోని ఉ. మరియు మూడో శబ్దం యు. యూనిట్లోని యు. పిల్లలు, ఇన్ని శబ్దాలు ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు బాధపడుతున్నారా? మీరు అలా బాధపడకండి. అన్నిటికంటే ముందుగా మనం ఈ ఓవెల్స్ యొక్క మొదటి శబ్దం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్లోని చాలా పదాలు ఈ మొదటి శబ్దం పైనే ఆధారపడి ఉంటాయి. మొదటి శబ్దం ఏది? ఏ యొక్క మొదటి శబ్దం యా. యాపిల్లోని యా. ఈ యొక్క మొదటి శబ్దం ఏ. ఎగ్లోని ఏ. ఐ యొక్క మొదటి శబ్దం ఈ. ఇంక్లోని ఈ. ఓ యొక్క మొదటి శబ్దం ఆ. ఆరెంజ్లోని ఆ. యు యొక్క మొదటి శబ్దం ఆ. అంబ్రెల్లాలోని ఆ. పిల్లలు, మనం ఈ ఓవెల్స్ శబ్దాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ ఓవెల్స్ శబ్దాలను చక్కగా గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఇంగ్లీష్ చదవడం చాలా సులభమవుతుంది. సరే, ఈ 5 ఓవెల్స్ యొక్క మొదటి శబ్దాన్ని గుర్తు చేసుకోండి. ఏ మొదటి శబ్దం యా.
ఇక ఈ యొక్క మొదటి శబ్దం ఏ, ఐ యొక్క మొదటి శబ్దం ఈ, ఓ యొక్క మొదటి శబ్దం ఆ మరియు యు యొక్క మొదటి శబ్దం ఆ అవుతుంది.